Hello everyone, welcome back to my YouTube channel. So first day of Nagal Chavithi celebration. మనం నాగల చవితి సెలబ్రేషన్స్ 2 days చేసుకుంటాం. సో ఫస్ట్ డే అయిపోయినాక సెకండ్ డే కూడా చూపిస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ డే నాగల చవితి రోజు అయితే నూల ముద్ద అయితే చేస్తారన్నమాట. సో ఇప్పుడు నూల ముద్ద ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాం. సరిపోయినంత ఫస్ట్ అయితే నూనె అయితే తీసుకొని మిక్సీ జార్లో పట్టి మిక్సీ అయితే పట్టాలన్నమాట. దాని తర్వాత బెల్లంని ఇలా మెత్తగా దంచినాక దాంట్లోకి యాడ్ చేసి అది కూడా మిక్సీ అయితే పట్టాలి. సో రెండు యాడ్ చేసి బాగా కలిపినాక ఒకసారి మిక్స్ పట్టినాక ఇలా చూసుకొని మనకు సరిపోయింది అనిపిస్తే ఒక గిన్నెలోకి పక్కకు తీసి పెట్టుకోవాలి. నూల ముద్ద అయితే రెడీ అయిపోయింది. దాని తర్వాత అయితే సల్విడి కూడా చేస్తారనమాట. సల్విడి చేయడానికి ఫస్ట్ బియ్యం అయితే పక్కకు నానబెట్టుకొని మిక్సీ పట్టినాక దాంట్లోకి కూడా బెల్లం యాడ్ చేస్తామన్నమాట. ఇలాగ రెడీ అయిపోయినాక ఇది కూడా పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ప్రసాదం పెట్టడానికి అయితే రెడీ అయితే చేస్తున్నాం. ఇదైతే పెసరపప్పు అయితే మనం ఫస్ట్ వాటర్లోకి వచ్చేది నానబెట్టుకున్నాక ఇట్లయితే పెసరపప్పు దేవునికి పెట్టడానికి అయితే పెడతామన్నమాట. మేము దేవుని గుట్లకి ఒకటి తులసమ్మ చెట్టుకు ఒకటి కాబట్టి ఇట్లయితే సపరేట్గా అయితే పెడుతున్నాం. దేవుళ్ళ కోసం కాబట్టి నూల ముద్దలు అయితే ఇలా చేస్తున్నాం. సపరేట్గా తిన్నీకైతే రౌండ్గా అయితే చేసుకుంటాం. సపరేట్గా మనం తిన్నీకే ఇందాక ప్రిపేర్ చేసుకున్న నూల ముద్ద సల్విడి పెసరపప్పు అలాగే దేవుళ్ళకైతే ప్రసాదం అయితే పెట్టిస్తున్నాం అనమాట. ఇవి అలాగే ఇంకా మేము పుట్ట దగ్గరికి వెళ్ళడానికి ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాం. ఒక ప్లేట్లు అన్ని తీసుకొని ఏమేమి తీసుకుపోవాలో వాళ్ళు అయితే పెట్టుకుంటున్నాం అనమాట. ఇంకా మా అమ్మ దేవునికి ప్రసాదం అయితే పెట్టేస్తుంది. ఇంకా రెడీ అవుతున్నాం అన్ని. ఇంకా పుట్ట దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడికి వచ్చాక మొత్తం క్లీన్ చేసుకొని ఒక ప్లేస్లో అయితే పూజ మొత్తం అయితే స్టార్ట్ చేసేస్తారు. ఈ నాగమయ్య కట్ట వచ్చేసి కలంలో అయితే ఉందన్నమాట. సో ప్రతి ఇయర్ మేమైతే ఇక్కడే అయితే పాలు అయితే పోసి పూజ అయితే చేసి వెళ్తాం అనమాట. నాగమయ్య పుట్ట దగ్గర కలంలో ఉంది. చాలా బాగా చెట్లు ఉన్నాయన్నమాట పక్కకి. మొత్తం అయిపోయినాక పుట్ట దగ్గర ఒకటైతే దారం అయితే తెచ్చుకుంటాం అనమాట. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న దారం అయితే దానికి కుంకుమ పసుపు మొత్తం అయితే పూసేసి ఆడే పెట్టేస్తారు ఆ దారం. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వెళ్తాం కదా, అప్పుడు అయితే తెచ్చుకొని చేయికి అయితే కట్టుకుంటారు. దారం ఇక్కడ ఇలా కట్టేసి ఆడ దేవుని దగ్గర అయితే పెడతారు. ఇక్కడ తెచ్చుకున్న మట్టి కూడా తింటారనమాట. సెకండ్ డే ఆఫ్ నాగల చవితి సెలబ్రేషన్స్. ఫస్ట్ డే అయితే నూల ముద్ద సల్విడి అలాంటివి అయితే చేస్తాం ప్రసాదం. సెకండ్ డే అయితే చిత్రాన్నం, వైట్ రైస్, వంకాయ కర్రీ అయితే చేస్తాం అనమాట. సో వీడియో చూసేయండి, లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే స్వీట్ చేయకుండా ఎలా ఉంటాం బాలపాసం అయితే చేసామన్నమాట. ఇంకా ప్రసాదం పెట్టడానికి అయితే రెడీ అయితే చేస్తున్నాం అనమాట. దేవుని గుట్లేకి ఒకటి, తులసమ్మ చెట్టుకి ఒకటి, ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళడానికి కూడా రెడీ అయితే చేస్తున్నాం. పుట్ట దగ్గరికి సెకండ్ రోజు వెళ్ళేటప్పుడు అయితే మేమైతే శారీ కూడా ఇలాంటివి అయితే తీసుకొని వెళ్తాం అనమాట. ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము. పుట్ట దగ్గరికి అయితే పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. మేమైతే ఈ ఇయర్ నాగల చవితి ఫెస్టివల్ని ఇలాగైతే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం అనమాట. సో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి. సో నచ్చితే అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. బాయ్ బాయ్.